హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను ఎక్కడ ఉన్నాను అంటే మంచిర్యాల శ్మశాన వాటిక ఉందండి. ఇక్కడ చాలా బాగుంది. సో అసలు శ్మశాన వాటిక ఇంత బాగుంటే చావడానికి కూడా ఎవరు భయపడరు. ఎందుకంటే మరణం అనేది శివుడిలో ఐక్యమయ్యేది. వావ్, నమ శివాయ నమ శివాయ, ఓం నమ శివాయ, చంద్రశేఖర నందివాహన, ఓం నమ శివాయ. అదండి, శివభక్తులు ఎవరైనా భయపడతారా? సో ఎంత క్యూట్గా ఉందండి. నాకు మా ఫ్రెండ్ పద్మ చెప్తేను నేను అసలు నమ్మలేదు, కానీ చాలా బాగుంది. వావ్, ఎప్పటికైనా ప్రపంచంలోనికి ఎంత సాధించినా ఏం చేసినా మనిషి వెళ్ళాల్సింది ఆ మహాదేవుడి దగ్గరికి. వావ్ వావ్, ఎంతో బాగుందండి, చాలా బాగుంది. నీరుగా ఇక్కడ ఫ్లవర్స్, ఆ ట్రీస్ ఎంత బాగుందండి. నమ శివాయ నమ శివాయ, ఓం నమ శివాయ, చంద్రశేఖర. అక్కడ ఎంత స్తూపం ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది శ్మశాన వాటికలో శివుడు అండి. వావ్, మాతా శిశు హాస్పిటల్ ముందే ఉంది ఇది, ఈ ప్లేస్మెంట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది శివుడు అండి. శివుని ముందు నేను వావ్, ఇంత ఫ్లవర్స్, ఎంత చాలా బాగుందండి. ఓం నమ శివాయ. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాషిత శోభితలింగం, జన్మచ దుఃఖ వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. కామదహం కరుణాకరలింగం, దేవముని ప్రవరార్చితలింగం, సర్వసుగంధ సులేభితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సురగురు సురవర. వావ్, పూజహాల ఎంత బాగుందండి శ్మశాన వాటిక. ఇది శ్మశాన వాటిక, అదంతా శ్మశాన వాటికకి దారి. సో క్యూట్గా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. హాయ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇది శ్మశాన వాటికండి, మంచిర్యాలలో మాతా శిశు దగ్గర ఉంది. ఇల్లంతా ఫెసిబిలిటీస్ ఉన్న తర్వాత మరణాన్ని కూడా అలంకరించుకుంటారు, మంజునాథుడు అలంకరించుకున్నట్టు. మరణానికి ఎవరు భయపడరు. ఇంకా వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు. వావ్ వావ్, జయ జయ శంకర శంకర శంకర. ఇది మహాప్రస్థానం, ఉచిత డబ్బాలు. మహాప్రస్థానం అంటేనే శివుడిలో ఐక్యమయ్యే ఈరోజు. ఏదో ఒకరోజు వెళ్ళాల్సిందే మనిషి అన్నాక. వావ్, ఇంత బాగుంది పార్క్. నాకు త్వరగా ఉందండి, ఎందుకంటే అమ్మాయి ఎక్కడుంది, నేను ప్రియం తీసుకురావడానికి లంచ్ బ్యాగ్ అరేంజ్ చేసింది, ప్రియం తీసుకురావడానికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. ఇక్కడ ఏమన్నారంటే 10 days తర్వాత ఆపరేషన్ చేస్తా అన్నారు. ఫస్ట్ సిజేరియన్ తీసుకెళ్లారు. వావ్, కొత్తగా ఉన్నది నీ కన్ను ముద్దాడితే, మళ్ళీ పువ్వాయిన యౌవనం, నీ సూకు సంపెంగలో ముల్ల రోజాగా మారే క్షణం, కన్నల్ల వైశాఖమా, కైపు ఎండల్ల కరిగించుమా, తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా. అక్కడ అసలు మనిషి ఉన్నంతసేపు కానీ భయపడడానికి వీలే లేదు. మరణం తర్వాత శివుడిలో ఐక్యమవుతారు. ఆహ్లాదకరమైన ఆ శివుని సన్నిధి ఎంత బాగుందండి, చాలా కొత్తగా హ్యాపీగా ఉంది. వావ్, షోకింగ్ ట్రీస్. నీ కన్ను ముద్దాడితే మల్లె పువ్వాయి నా యౌవనం, మహాప్రస్థానం. వాహనాలు నిలుపుకోవడానికి లోపలికి దారి.
రకరకాల ట్రీస్, సెక్యూరిటీ కూడా ఉన్నారు ఇక్కడ. వావ్, పువ్వులండి. ఇట్లాంటి కోటి పువ్వుల పూజకు వీటి చిన్న చిన్న పూలు వాడతారు. కన్ను ముద్దాడితే కన్నెకులు కాయ కనుక వరం. ఇక్కడికి వచ్చి నిద్ర చేయొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న స్ట్రెస్ వెళ్ళాలి అంటే నేను అందరికీ చెప్తూ ఉంటాను, శ్మశానం దగ్గరికి వెళ్ళాలి, పొగరు తగ్గాలన్నా, స్ట్రెస్ వెళ్ళాలన్నా నేను చాలా అంటాను. ఇక్కడ ఉండడానికి స్ట్రెస్సే కాదు, జీవించవచ్చు మా ఆయుష్ ఉన్నంత వరకు. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.